పచ్చిమిరపకాయలు దాల్చిన నిన్ను తాపారా చేసుకుంటున్నాం. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ లవంగాలు వంగవ బాగున్నారా? బాగున్నాము. తిన్నారా? రైతులు తిన్నారా? తిన్నామా? బిర్యానీ తిన్నామా? ఏందా బోని అన్నతమే ఇలా వేసుకుంటున్నాం. రైతులు తిన్నారా? తిన్నామా? ఇలా వేసుకుంటున్నాం. నిన్ను తాపారా చేసుకుంటున్నాం. బాగున్నారా? మేము బాగున్నాం. ఎండ బాగుందని ఇంట్లోనే ఎండు చేపల కూర వేసుకున్నాము. ఎందుకంటే ఎండ 46, 48 ఉంది. ఇక బయటకు వెళ్ళలేము. ఎందుకంటే బయట జాగాలు మంచిగా ఉన్నాయి కానీ ఎండ ఆయేసరికి అంటే అక్కడ ఉండలేకపోతున్నాం. మొన్న ఎట్లాగో అట్లా ఒకటి చిన్నగా వేసినాము. ఇక ఈ రోజు అయితే ఇంట్లో చాలా వెరైటీగా ఎండు చేపల కూర వండుకున్నాం. పోతున్నా చూపి ఇట్లా చూపి. చింతపండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ లవంగాలు వంగవ వంగవ ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? వంగవ వంగవ ఇలాచి ఇలాచి దాల్చిన గసాల గసాల ఇప్పుడు ఉల్లిగడ్డ జీలకర్ర మెంతులు కొంచెం బండపు ఇది జీలకర్ర పొడి బిర్యానీ ఆకు ఉప్పు ఏందది ఏందది పప్పు ఏంది కారం అయ్యో ఏందది ధనియాల పొడి అయ్యో ఇవన్నీ గ్రైండింగ్ వాడదామా? ఓకే డన్.
మెంతులు వేసుకున్నాం. మెంతులా? మెంతులు అది గట్టిగా చెప్పు. మెంతులు అయ్యో ఉల్లిగడ్డ రెండు ఎల్లిపాయలు ఏయ్ చేపలు ఇవన్నీ ఇది మనం పట్టుకున్న మసాలా మొత్తం ఇంత వేసేది. ఇక ఈరోజు అయితే ఇంట్లో చాలా వెరైటీగా ఎండు చేపల కూర వండుకున్నాం. తిని చూద్దాం ఎలా ఉందో, సరేనా? మంచిగా ఉన్నది. పులుసు కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఈ ఎండు చేపలు అయితే వాసన రాకుండా మంచిగా కడిగేసి వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి కడిగేసుకొని వండుకున్నాము. కొంచెం పులుపు తక్కువైంది కానీ టేస్ట్ బాగుంది. ఈ దీంట్లో ఈ ఎండు చేపలల్లో ఎండు రొయ్యలల్లో పులుపు ఎంత బాగుంటే అంత బాగుంటుంది. కానీ మేము కొంచెం తక్కువ వేసుకున్నాం అంతే, కానీ చాలా బాగుంది. ఎందుకంటే మసాలాన్ని నానబెట్టి గ్రైండ్ చేసి చేసుకున్నాం కదా వెరైటీగా. ఎండు చేపల లెక్క కాకుండా డిఫరెంట్గా వస్తాయి టేస్ట్ తింటే, అంతే బాగుంటుంది. ఇది మాత్రం బాగుంటుంది. లైక్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.